ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రిని నమ్మాలనా? ఉప ముఖ్యమంత్రిని నమ్మాలనా? వ్యవసాయ మంత్రి చెప్పేది నిజమా? లేదు నీళ్ల మంత్రి చెప్పేది నిజమా? ఎవరు ఒక్కరికొక్కరికి శుద్ధి లేదు. వాళ్ళ మంత్రులే చెప్తున్నారు రుణమాఫీ కాలేదని. అందుకే ఇప్పుడే యాదగిరిగుట్ట దేవుని దగ్గర పోయించిన దేవుడా, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డాడు, దేవుణ్ణి కూడా మోసం చేసిండు. మరి జనరల్ గా కొంతమంది అయ్యగారులు అన్నారు నాతో, పాలకులు పాపం చేస్తే, పాలకుడు దైవ ద్రోహం చేస్తే ఆ రాజ్యం మీద ప్రజల మీద మరి దేవుడు కోపానికి వస్తాడు అన్నారు. మరి రేవంత్ రెడ్డి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కావద్దని, తెలంగాణ ప్రజలకు దేవుడు మరి ఎక్కడ కోపానికి వస్తాడో అని ఆ లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి పోయి, దేవుడా మా ముఖ్యమంత్రి పాపాత్ముడు, అబద్ధాల కోరు, దగా కోరు, దివాలా కోరు ముఖ్యమంత్రి, నీ తెలంగాణ ప్రజల ముఖం చూసి ఆయనను క్షమించు, తెలంగాణ ప్రజలను దయచేసి కాపాడండి స్వామి, తెలంగాణ ప్రజలకు మేలు చేయండి అని ఆ దేవుడిని మొక్కొచ్చినాయి. ఎందుకంటే పాలకులు పాపం చేస్తే అది తెలంగాణ ప్రజలకు శాపంగా ఈ కానీ దేవుడిని మొక్కొచ్చింది. వాస్తవానికి అయితే రేవంత్ రెడ్డి ఏం చేయాలి? పాప పరిహారం చేసుకోవాలి. తప్పు చేసినా అని గుడికి పోయి దేవుడి ముందు చెంపలేసుకొని ముక్కు నేలకు రాయాలి రేవంత్ రెడ్డి అంటే. రైతులకు క్షమాపణ చెప్పాలి, దేవుడికి క్షమాపణ చెప్పాలి. కానీ ఇది ఆయన చెయ్యడు. ఆయన పాప ప్రక్షాళన చేసుకునే రకం కాదని మరి ఎక్కడ తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందో అని దేవుడి దగ్గర మొక్కు వచ్చిన మొక్కుతో ఇంకో మొక్కు కూడా మొక్కిన, దేవుడా మా రైతులకు 2 లక్షల రుణమాఫీ అయ్యేదాకా, మా రైతులందరికీ 7,500 రైతు బంధు వచ్చేదాకా, మా రైతులు పండించే పంటకు బోనస్ వచ్చేదాకా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి పోరాడే శక్తిని మా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దేవుడికి మొక్కొచ్చారు. ఇచ్చిపెట్టమా? కానే కాదన్న తెలంగాణ తెచ్చిన కాదు, రానే రాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన బిడ్డలు మా టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ రేవంత్ రెడ్డితో పోరాటమో లెక్కనా? నీ కేసులో లెక్కనా? నువ్వు అనుకుంటున్నావేమో రేవంత్ రెడ్డి ఇది ఉద్యమాల గడ్డ, నేను విడిచిపెట్టాం, నీ మంత్రులను విడిచిపెట్టాం, నువ్వు చెప్పిన ప్రకారంగా 31,000 కోట్లు వడ్డీతో సహా 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేదాకా నీ ఎంట పడ్డది బీఆర్ఎస్ మంత్రి. కేసీఆర్ ఉండగా ఎంత మంచిగా చేసిండే. ఇదే బచ్చన్నపేట, ఇదే స్టేషన్ కన్పూర్, ఇదే జనగామ, ఈ ప్రాంతం అంతా కరువు పీడిత ప్రాంతం. కేసీఆర్ సమ్మక్క బ్యారేజ్ కట్టి 300 రోజులు దేవాలయ నీళ్లు తెచ్చి ప్రతి ఎకరానికి కేసీఆర్ బాధించాడు. ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకి? కట్నీళ్లు పెట్టే పోయి ఆల్రెడీ సమ్మక్క బ్యారేజ్ అయిపోయింది, మోటార్లు ఉన్నాయి, పంపులు ఉన్నాయి, కట్కొట్టి నీళ్లు తెచ్చి వారి సాధన అయితే ఆగస్టు నెల వచ్చినా ఇంకా చెరువులు నింపలేదు, ఇంకా మన రిజర్వాయర్లకు నీళ్లు తెస్తలేదు. అంటే ఈ ప్రభుత్వం రైతులంటే ఎంత చిన్న చూపు ఆలోచించాడు. కేసీఆర్ వ్యవసాయ స్థిరీకరణ చేసింది, ఎలక్షన్లలో మాటియలే, ఓట్ల కోసం చెప్పకపోయినా రైతు బంధు పథకం తెచ్చి రైతులకు డబ్బులు ఇచ్చింది కేసీఆర్. మన ఎలక్షన్లో చెప్పినామా? చెప్పకపోయినా 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. రైతు బీమా ఇచ్చిండు కేసీఆర్, చెరువులు బాగు చేసిండు కేసీఆర్, చెక్ డ్యాములు కట్టిండు కేసీఆర్, ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చిండు కేసీఆర్, ప్రతి పండిన పంటను కొన్ని రైతుల్ని కాపాడుకున్నాడు కేసీఆర్. వీళ్ళు వచ్చినాక రైతు భరోసా పాయ్, రుణమాఫీ వార్షికం సగం కూడా కాకపోయే, ఇక మరి బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ ఏమంటారు ఇప్పుడు? సన్నాలకు మాత్రమే ఇస్తారు. సన్నాలు పడతాయి జనగాంలో రూపాయికి 90 పైసలు దొడ్డు పడతాయి మన దగ్గర. ఎవరైనా 10 పైసలు ఇంటి మందం తిండి గింజలు 5,000 10,000 వేసుకుంటాం ఇంటి మందం. అది ఎట్లా అమ్మం అంటే నువ్వు సన్నాలకు ఇచ్చుడంటే ఎగబెట్టుడే. ఇది రైతులను మోసం చేయడమే. ఎవరిని మోసం చేయలేదే? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తా అన్నాడా? ఇప్పుడు 9 నెలలు అయింది, ఇక ఉన్నది 3 నెలలు అయింది, 9 నెలలు అయింది.
ఇక 3 నెలలే ఉంటుంది. ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం. పట్టుబడితే ఏక జాబ్ క్యాలెండర్ చెప్తాం అన్నారు. ఎట్లా చెప్పిందంటే డిప్యూటీ సీఎం లోపలికి వచ్చిండు, ఇది జాబ్ క్యాలెండర్ అని బడబడబడ చదివిండు, కాగితం కింద పెట్టి మళ్ళీ ఎంత తిరగకుండా ఊరుకుడే అరే మేము మాట్లాడతామయ్యా మైకి అయ్యా, నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో నీ బట్టలుతామయ్యా అంటే గవర్నమెంట్ మాకు మైకి జాబ్ క్యాలెండర్ మీద చర్చలేదు అంటారు. ఇచ్చేది నిజమైతే చర్చకు భయం ఎందుకని? నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదే నిజమైతే అసెంబ్లీలో చర్చకు ఎందుకు భయపడ్డావు? ఎందుకు వెన్ను చూపి పారిపోయినావు? అసలు అలా ఎన్ని ఉద్యోగాలు లేవు, ఎప్పటిలోగా ఇస్తారో లేదు. 4 లైన్లు చదివిండు, ఒకటే ఉరుకుడి. జాబ్ క్యాలెండర్ బోగస్, నిరుద్యోగ భృతి బోగస్, 4000 పింఛన్ బోగస్, తులం బంగారం బోగస్. ఏ ఒక్కటన్నా పట్టించుకున్నారు? ఒక్కటన్నా నిజమైందా? ఏ ఒక్క హామీ అన్న అవలైందా? ఎన్నికల ముందు నమ్మబలికిండ్రు, కాళ్ళేళ్ళ పడ్డారు, మోసం చేస్తున్నారు. అయితే మనం వదిలిపెట్టేది లేదు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని కూడా అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నారు. నేను పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మా తుంగతుర్తిలో మా మాజీ ఎమ్మెల్యే మీద, మా కార్యకర్తల మీద దాడి చేయించింది. మా ధర్నాను భగ్నం చేసే ప్రయత్నం చేసింది. మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టుంది. ఏం రేవంత్ రెడ్డి సర్కార్ పర్మనెంట్ అనుకుంటురా? బిడ్డ అందరి వివరాలు రాసి పెడుతున్నాం. మా వాళ్ళని ఎక్కడ మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదు, జాగ్రత్త అని చెప్పి నేను పోలీస్ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాను. ధర్మం ప్రకారం, చట్టం ప్రకారం నడవండి. కానీ ఈ అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తి అక్రమంగా మా కార్యకర్తలు తెరువు వస్తే ఖబర్దారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే జనగాంలో ఎన్నిసార్లు కొట్టాలి మనం తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ ఉద్యమంలో ఇదే జనగాం చౌరస్తాలో చాలా సార్లు అరెస్ట్ అయ్యారు. దాన్ని తీసుకుపోయి బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మీరందరూ ఉరికొచ్చింది దానికి ఆ రోజు. కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత అణచివేత చూడలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రకంగా అణచివేస్తున్నారు. రుణమాఫీ కాలేదని అడగడం కూడా నేరమేనట. రుణమాఫీ కోసం ధర్నాకు పోతామంటే రైతులకు నోటీసులు ఇస్తారట. రుణమాఫీకి పోయే రైతులను అడ్డంగా నిలబడి మీరు ధర్నాకు పోవద్దని పోలీసు వాళ్ళే ఆపుతారట. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందేమో ప్రజాపాలన, చెప్పిందేమో ఇందిరమ్మ రాజ్యం. మరి ప్రజాపాలనలో నిరసన చెప్పే హక్కు ఉండదా? నువ్వు చేసిన మోసాన్ని ప్రశ్నించే హక్కు ఉండదా? నీ దగాకోరు తరాన్ని ఎండగట్టే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉండదా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఇలా ఒకటి ప్రజలకు అర్థమవుతుంది. మాటలు మాత్రమే ఉన్నాయి తప్ప చేతల్లో కాంగ్రెస్ పార్టీ ఇలా మోసం చేసిందని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆ రోజు మనం ఎల్ఆర్ఎస్ తెస్తే ఎల్ఆర్ఎస్ వద్దు అన్నారు. అబ్బా ఎల్ఆర్ఎస్ పెట్టి రైతుల దగ్గర, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా అన్నారు. ఇప్పుడు ఏమంటుండు ముఖ్యమంత్రి? ఎల్ఆర్ఎస్ జల్ది కట్టుంది, 3 నెలల పైసలు వసూలు చేయండి, 10,000 కోట్లు ప్రజల దగ్గర రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేయమంటుండ్రు రేవంత్ రెడ్డి. అపోజిషన్ లో ఉంటే ఎల్ఆర్ఎస్ వద్దని వీళ్ళే హైకోర్టులో కేసు వేసింది. గడ్డెక్కగానే ఎల్ఆర్ఎస్ పైసలు వసూలు చేయండి అంటున్నారు. మా అక్క వాళ్ళకి తెలిసి అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు వీళ్ళే. అప్పుడు ఏమో కోట్ల కేసులు వేసింది, ఇప్పుడేమో 10,000 కోట్లు జల్దీ వసూలు చేయండి. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఈ రకంగా ఏం జరుగుతుందో మీరు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కార్యకర్తలతో కూడా మనం ఒకటే, గ్రామాన టామ్ చేయండి, ఇంటింటికి పోయి రుణమాఫీ కాని వాళ్ళ వివరాలు సేకరించండి. ఆ వివరాలు పల్లా రాజేశ్వరన్నకి ఇవ్వండి. మేమందరం కలిసి చీఫ్ సెక్రటరీకి ఇచ్చి ప్రభుత్వం మేడలు వంచి రుణమాఫీ అయ్యేదాకా మీ పక్షాన పోరాడతాం. పెద్దరామన్ చెల్ల గ్రామంలో రుణమాఫీ కాని రైతులు 99 మంది రైతులకు కాలేదు అని మా కార్యకర్త ఈ వివరాలు తీసుకొచ్చింది. ఈ 99 కాదు, ఇంకా 30 ఉన్నాయి అంటుంది. సో ఈ రకంగా అన్ని గ్రామాల్లో మీరు తీసుకురండి. ఈ అసెంబ్లీని స్తంభింపజేస్తాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. ఖచ్చితంగా రుణమాఫీ జరిగేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది. ఇంకో మోసం జరిగింది, మీరు గమనించిందో లేదు. జరగాల్సింది 42 లక్షలు, జరిగింది 20 లక్షలు. ఆ 20 లక్షలు కూడా ఏం చేసిండ్రు? డిసెంబర్ 7వ తారీఖు దాకానే మిత్తి కట్టింది.
డిసెంబర్ 7 నాడు ఇస్తాను మోసం చేసి నువ్వు ఆగస్టులో ఇచ్చి 8 నెలల మిత్తి రైతులకు కట్టమంటున్నారు. 8 నెలల రైతులు మిత్తి కడితేనే బ్యాంకులు క్రాప్ లోన్ రెన్యువల్ చేసి మళ్ళీ కొత్తగా పైసలు ఇస్తుంది. మోసం రేవంత్ రెడ్డి, పాపం కాంగ్రెస్ పార్టీ. మరి రైతులు ఎందుకు వడ్డీ కట్టాలి అంటున్నాను, రైతులు ఎందుకు మిత్తి కట్టాలి అని అంటున్నా. ఇది పూర్తి రుణమాఫీ అవుతుందా? పాక్షికం అవుతుంది. మీ